Welcome to N2 News. కేవలం ఒక వ్యక్తి విమర్శించాడు, ఒక మొత్తాన్ని చేసిన పాపపై కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. ఏం విమర్శించకూడదా? మీరు విమర్శిస్తున్న చంద్రబాబు గారిని, విమర్శిస్తున్న పార్థసారథిని, మీరు విమర్శిస్తున్న బసవారెడ్డి లేకపోతే శ్రీనివాసరావు లేకపోతే చిట్టుబాబులో అని ప్రచారం. మీరు చేసే పనులు తప్పకుండా, మీరు చేసే పని మచ్చకపోయినా తప్పకుండా విమర్శిస్తాం, తిప్పిస్తాం. ఇగో మీరందరూ కూడా రోడ్లు లేకోకుండా డబ్బులు తీస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలు రాకపోయినా కూడా అటెండెన్స్ వేసుకుని డబ్బులు తినేశారని చెప్పి చెప్తున్నారు. అదే డ్రైనేజీలో ఇంకొక వ్యక్తి వచ్చి డ్రైనేజ్ పోకుండా తినేశారని చెప్తే అప్పటికప్పుడు డ్రైనేజ్ పెట్టారని చెప్పి చెప్తున్నారు. విమర్శిస్తారు. అది తప్పు కాదు, మనం ప్రజాజీవితం అందరూ నిర్వహిస్తాను. కాబట్టి అది కాబట్టి నా పథకం ఆలోచన నేను చేయను అని చెప్పేసి మీకు మానేస్తాను. ఏదైనా పార్థసారథి మంచోడు, తెలుగుదేశం ప్రభుత్వమే చెప్తారు అనే నమ్మకం కలిగి నేను వస్తాడు అటువంటి చెప్పేసుకుని వెళ్తాను. తప్పకుండా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, తప్పకుండా మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పేసి మనం చేస్తాం. సూర్యనారాయణ చాలా మంచి వ్యక్తి, ఎన్నికల్లో కూడా చాలా మంది చెప్పారు సూర్యనారాయణ గారు వస్తే మనకి ఏ కారణాలతో వేస్తారు. మరి ఆ రోజు ఆ పార్టీలో ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారో ఆ పార్టీకి బలంగా పనిచేశారు. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, లేదు నేను వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, ఈ పార్టీలోకి రావడం చాలా నాకు సంతోషం చెప్పేసి మనం చేస్తాం. వారిని మనస్ఫూర్తిగా వారిని అదే సోదరుల్ని అదేవిధంగా వారి మెంబర్ని నేను మనస్ఫూర్తిగా మన తెలుగుదేశం పార్టీ మనం చేస్తాం. చిన్న వైవిధ్యాలు ఉండవచ్చు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఈ గ్రామ అభివృద్ధి చేయండి. ఎప్పుడు వచ్చిన దగ్గరికి గ్రామంలో ఈ సమస్య ఉందండి, పలానా వ్యక్తికి సమస్య ఉందండి, మీరు దయచేసి ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా నా సాధ్యమైనంత వరకు నేను అందరికీ కూడా పనిచేసి ఉపయోగం చేసి మనం చేస్తాం. మరి అందరినీ వారి అనుచరుల్ని వారి మిత్రుల్ని నేను ఆహ్వానిస్తానని చెప్పేసి మనం చేస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. శేఖర్ మీరు కూడా కష్టపడము. ఈ రోజు అసలు బయటకు వచ్చి పాఠశాలతో మాట్లాడారు. వాళ్ళ రోజుల్లో కూడా వాళ్ళు ధైర్యంగా నాగేశ్వరం ఇంటి కూడా మీటింగ్ పెట్టారు. ఎన్నికల్లో ఎప్పుడు కూడా ధైర్యంగా వచ్చిందని ప్రచారం చేసి మరి ఎప్పుడు కూడా ఈ పార్టీకి అందరికీ ఎవరు వచ్చినా వాళ్ళతో వచ్చాడు. పని చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళ తోడుగా ఉండాలి. వాళ్ళు చేయడానికి ఏం చేయాలని ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తూ కొత్తగా వచ్చేవాళ్ళు పాత వాళ్ళందరూ కూడా కలిసి ఈ పార్టీని బలోపేతం చేయండి. బలోపేతం అంటే పోలీసులు ఉన్నవారు లేకపోతే ఎన్ఆర్ఓ కష్టమా ప్రతి ఒక్క వాళ్ళకి తెలుసుకు ప్రయత్నించండి. వాళ్ళని చేయండి. ఆ విధంగా ఇప్పుడు బలంగా వెళ్ళిస్తున్నారు.